ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి వారి కుటుంబ సభ్యులకు కుప్పం మండలం డీకేపల్లి పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన డీకేపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ డివి శోభా సుబ్రమణి. ఆయన సర్పంచ్ గా ఉన్న సమయంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, కొత్త బోర్లు వేశారు. వాటర్ ట్యాంకులు కట్టించారు. పాఠశాలకు కాంపౌండ్లు కట్టించారు. అంగన్వాడీ బిల్డింగ్స్ నిర్మించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంటే డీకేపల్లి తూములు మూయించి చెరువునందు బోర్లు వేసి ఫిల్టర్ పాయింట్ పెట్టించి క్లోరినేషన్ కలిపి త్రాగునీటిని సరఫరా చేశారు. అలాగే ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని తెలియజేస్తూ డీకేపల్లి మాజీ సర్పంచ్ టీవీ శోభ సుబ్రమణి అనంతరం పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ ఎస్టీ సెల్ ఆర్ నాగభూషణం పాల్గొన్నారు. చాలా సమస్య ఎక్కువ ఉండేది కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇక్కడ దళవాగుతుపల్లి చెరువు పార్కు ఫిల్టర్ పాయింట్ పెట్టాడు. తాగునీరు కూడా కుప్పం మొత్తము సప్లై చేశారు. చంద్రబాబు నాయుడే సప్లై చేసింది. అంతా తాగునీరు, డ్రింకింగ్ వాటరు, క్లోరినేషన్ కలిపి జనాలంతా కూడా బాగుండాలనేసి మా పంచాయతీ కుప్పము, ఈ కుప్పం కాన్స్టిట్యున్సీ మొత్తం వాటర్ సప్లై ఇచ్చాడు ఆయన. అక్కడక్కడ ప్లాంట్లు పెట్టాడు. ఈ ₹2 నీళ్ళు తాగునీరు, ఈ సుజలా వాటర్ కూడా చంద్రబాబు నాయుడే తెప్పించి జనాలంతా పుష్కలంగా ఉండాలనేసి తాగునీరు కూడా ఎక్కడ సమస్య ఏదైనా ఉంటే కూడా చంద్రబాబు నాయుడే ఆ ₹2 వాటర్ కూడా పెట్టి ఇదన్నాడు. లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఏదో ఇదైంది కాబట్టి గవర్నమెంట్లో కూడా ఏమి డెవలప్మెంట్స్ లేదు, ఏమి లేదు, రాక్షస పాలన ముందు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ అరాచకం అది ఇది అనేది జనాలు తట్టుకోకుండా మంచి మెజారిటీ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి సీఎం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు అందరినివా నీళ్ళు కూడా వదిలేస్తున్నాడు. దగ్గరలోనే అందరినివా వచ్చిందంటే రైతులంతా కూడా పుష్కలంగా ఉంటారు. ప్రతి ఇంటికి తాగునీరు కుళాయి కూడా ఇస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి వాటర్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు. కాబట్టి అతని కోరికలంతా కూడా నెరవేరుస్తారు. ఈ శ్రీరామనవమి సందర్భంగానే చెప్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు వారి కుటుంబము చల్లగా ఉండాలనేసి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతకు ముందు కూడా ఈ రోడ్లు కానీ ప్రతి ఊరు కూడా ఈ 10 ఇండ్లు 20 ఇండ్లు ఉంటే కూడా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేశాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ రూ అర్బన్ కింద మున్సిపాలిటీ చేశాడు. మున్సిపాలిటీ చేస్తే ఏదో ట్యాక్స్ అది ఇది ఎక్కువ అంటారు. కాబట్టి డెవలప్మెంట్స్ ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఈయన కమిషనర్ గారు కూడా శ్రీనివాస్ రావు గారు చాలా బాగా చక్కగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేస్తున్నారు. అదేవిధంగా కడ పీడీ సార్ గారు కూడా కుప్పం స్పెషల్గా కడ పీడీ సార్ గారు కూడా చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ కుప్పంలో ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా జనాలు కూడా ఓటర్స్ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈసారి డెవలప్మెంట్ ఎక్కడ లేని ఎన్నలేని ఇది కూడా ఎక్కడ లేని ఫండ్స్ అంతా కూడా కుప్పంకి తెచ్చి ఈ ఎయిర్పోర్ట్ కానీ ప్రతి ఒక్క ఇది కూడా అందరినివా కానీ ప్రతి ఒక్క ఇది కూడా డెవలప్మెంట్స్, ఇంకా త్రాగునీరు, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ ఇంకా డెవలప్మెంట్స్ ప్రతి ఇది కూడా ఎక్కడ రింగ్ రోడ్స్ కానీ ప్రతి గ్రామాల్లోనే కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు. జనాలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇది కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ దీంతో కూడా బాగా డెవలప్మెంట్స్, అమరావతి కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి కుప్పం అంటే ఇంతకుముందు కంగుంది కుప్పం అంటేదా తెలుస్తుంది జనాలకంతా కూడా. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినాడు, ఎమ్మెల్యేగా ఇదే కుప్పంలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీనా, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అనేసి కుప్పం కూడా గుర్తించింది చంద్రబాబు నాయుడు వల్లనే. కాబట్టి మనమంతా కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆయన అభివృద్ధిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అతను ఎప్పుడు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రౌడీజం కానీ ప్రతి ఒక్క ఇది కూడా తగ్గి అంతా కూడా అఫిషియల్గా కూడా బాగా అక్కడక్కడ డెవలప్మెంట్స్ బాగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఈ అమ్మఒడి అది ఇది కూడా వేస్తున్నారు. ఎందుకంటే మనము కొత్తగా ఒక సంసారము చేస్తేనే ఆ సంసారం సర్దుబాటు చేసుకునేందుకు ఎన్నో టైం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చి ఇంకా 9-10 నెలలు అవుతా ఉంది. కాబట్టి ఈ 10 నెలల్లో కూడా మనం కూడా ఆలోచించే విషయము ఏమి అప్పుడే ఏం చేయలేదు, ఏమి ఇదని లేదు అనేసి అంతా కూడా కొంతమంది అంటారు. కాబట్టి చెప్పేవాళ్ళకి ఏమి చేసేవాళ్ళకే అన్ని విధాలు తెలిసి ఫండ్స్ అక్కడ ఎక్కలేని ఫండ్స్ డెవలప్మెంట్స్ ఇంతకు ముందు గవర్నమెంట్ కూడా గొంతు కూడా మట్టేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వస్తానే నేరుగా కార్యకర్తలకు ఇప్పుడు అమ్మఒడి, ఫ్రీ బస్ అన్నారు, అది కూడా ఇస్తున్నారు. గ్యాస్ అన్నారు కూడా, గ్యాస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా మహిళలు కూడా ఆయన చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మహిళలు కూడా భద్రత ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రౌడీజం అనేది లేదు ఇప్పుడు. కాబట్టి అందరూ జనాలు కూడా గుర్తిస్తున్నారు. ఏదో కొంతమంది వీళ్ళు అది ఇది విమర్శిస్తారు కొంతమంది, కానీ అది తప్పు. అది మనం అనుకునేది కూడా అతని గురించి కూడా మన మంచి కోసమే. ఇప్పుడు మనము నైటు సాయంత్రం ఇచ్చి ఒక మోడల్ కాలనీ కూడా మోడల్గా తయారు చేసినాడు ఆయన. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెరువు కట్ట కూడా దానంతా ఇచ్చేసి
అక్కడ కూడా ఒక 500 ఇండ్లు దాకా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కాలనీ అనేసి అది మొత్తము చంద్రబాబు నాయుడు కాలనీ అనేసి ఒక గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ అంటే మోడల్ కాలనీ అంటే మోడల్గా తయారు చేసినాడు. అటు పక్కన అట్లే అమరావతి కాలనీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే అతని పీరియడ్లోనే ఇప్పుడు అమరావతి కాలనీ కూడా డెవలప్మెంట్ చేసింది. మళ్ళీ ఎన్టీఆర్ కాలనీ, మళ్ళీ అర్బన్ కాలనీ, మళ్ళీ ఫిషర్మెన్ కాలనీ, బెస్తల్ షికార్ కాలనీ, షికారీస్ అంతా కూడా వాళ్ళకు కూడా ఇండ్లు లేకుండా చాలా అక్కడక్కడ అవస్థ పడుతున్నారు. 12వ వార్డులో కూడా మేమంతా కూడా సర్పంచ్గా పనిచేసాము. శోభా సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ చూసినా బోర్లు, మేము ఎక్కడ సమస్య ఏదైనప్పుడు నైట్ 24 hours వాటర్ ట్యాంకులు పెట్టి తోలిచ్చి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టౌన్ సప్లై ఇప్పుడు ఉండే మున్సిపల్ చైర్మన్ ఈయన కూడా మన కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా గుర్తించి స్పెషల్ ఆఫీసర్ని స్పెషల్ స్కీమ్ కింద అందరూ కూడా డెవలప్మెంట్ చేసే కోసము చంద్రబాబు నాయుడు ఇద్దరిని పెట్టారు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ అనేసి ఇప్పుడు టౌన్ సప్లై చేస్తే 12వ వార్డులో కూడా వాటర్ సమస్య తీరుతుంది. బోర్లు కూడా ఎక్కడెక్కడ సమస్య ఏదైనా ఉంటే కూడా అన్ని చోట్ల స్పందించి బోర్లు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా 11వ వార్డులో కూడా మన సమస్యలు ఏదైనా ఉంటే కూడా అన్ని కూడా కస్తూరి వేలు కూడా ఇక్కడ కౌన్సిలర్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా ఉంటే కూడా పరిష్కారం చేస్తూ కొన్ని సమస్యలు వాళ్ళు కూడా పాల్గొని, అదేవిధంగా 10వ వార్డులో కూడా మేము కొన్ని సమస్యలు ఏదైనా ఉంటే మేము కూడా దాన్ని ఇప్పుడు స్పందించి ప్రతి ఒక్క దీనికి కూడా ఎవరు ఏది పిలిస్తే కూడా ఆ కార్యక్రమాన్ని 24 hours చంద్రబాబు నాయుడు ఇదంటే ఏమన్నారంటే జనరల్తో నాయుడు జనాలతో ఉండండి, జనాలతో మా ఓటర్స్ మనకు ఓటు వేసి ఇదన్నారు కాబట్టి జనాలతో పబ్లిక్తో బాగా టచ్ అయ్యి మంచిగా ఉండి డెవలప్ చేయండి, ఏం కావాలో నేను ఫండ్స్ పంపిస్తున్నాను, కార్యకర్తలంతా కలిసి ఐకమత్యంగా ఉండి ఒకే ఇదిగా ఉండి కలిసికట్టుగా పనిచేయండి, డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పారు. మళ్ళీ కూడా 12వ వార్డులో కూడా 9వ వార్డు మోడల్ కాలనీ కూడా సమస్యలు అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉండింది. అది కూడా అంటే మా కార్యకర్తలంతా కూడా కలిసి ఐకమత్యంగా అంతా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫండ్స్ అతను చేసే మెరుగైన ఇదంతా కూడా అభివృద్ధి జనాలతో తీసుకుపోయి బాగా డెవలప్ చేసి నెక్స్ట్ కుప్పం డెఫినెట్గా సింగపూర్ మార్ తయారు చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏంలో ఆయనకి డెవలప్ చేయాలి, బాగా అభివృద్ధి చేయాలనేసి చంద్రబాబు నాయుడు భువనేశ్వరి మేడము 6 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చి జనాలతో అంతా కలిసి కట్టుగా మంచిగా బాగా ఆమె కూడా బాగా చాలా డెవలప్మెంట్స్ ఆమె మెయిన్ అంతా కుప్పం మీదే ఉన్నది. మేడం గారు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి పోతూ ఉంటాడు. మేడం గారు కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఇమీడియట్గా వచ్చి ఆమె కూడా అంతే డెవలప్మెంట్స్ కానీ బాగా స్పందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం, ఒకటిగా ఉంటాం. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళా కూడా ఈ తెలుగుదేశమే రావాలనేసి మేమంతా కూడా ప్రజలంతా కూడా ఇదనిచ్చి ప్రతి ఒక్క దీంతో కూడా ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా చంద్రబాబు నాయుడే పరిష్కారం. మేమంతా కూడా కార్యకర్తలంతా ఒకటయ్యి అందరూ మాలో ఎన్ని ఇది ఉన్నా కూడా మేము కార్యకర్తలంతా ఐకమత్యమై పార్టీని బలోపేతం చేసి జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మళ్ళా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ పరిపాలన చేస్తారనేసి మాకంతా కూడా నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే అవుతుంది. లేదనుకో వేరే గవర్నమెంట్ వచ్చనుకో దొంగతనాలు అది ఇది రౌడీజము మళ్ళీ కూడా ఏది వాళ్ళంతా డెవలప్మెంట్స్ ఈ మార చేయరు. మనం రాష్ట్రం అంతా కూడా మళ్ళీ కూడా అప్పుల పాలయ్యి ఇప్పుడే ఎంతో అప్పులు ఉండింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాని లోటుపాట్లంతా కూడా కొంచెం ఆయన సర్దుబాటు చేసి అమరావతిని కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి మనకంతా కూడా అందరినీ కాలువ ఆయన వల్లనే సాధ్యమైంది. కాబట్టి వేరే వాళ్ళు ఇంతకుముందు కూడా గవర్నమెంట్ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు 90% చేసినాడు. వీళ్ళు వచ్చి నేను నీళ్ళు వదిలేస్తాను పొడి చేస్తానని చెప్పి అక్కడక్కడ మోటార్లు పెట్టి వాళ్ళు ఓ రోజు వాటర్ వదులుతామనేసి రైతుల దగ్గర ఇంకా వాటర్ తీసి ఆ నీళ్ళని జనాల్ని మబ్బు పెట్టి ఏమారిచ్చే దానికోసం వైసీపీ గవర్నమెంట్ కుప్పం పెట్టి ఆ మోటార్లంతా కూడా నీళ్లు వదిలి మోడీ గారు కూడా అంత సామాన్యంగా చంద్రబాబు నాయుడు మెచ్చుకోడు. అతను చేసే ఆ నైటు పగులు చేసే కష్టపడేది అభివృద్ధి ఆయన డెవలప్మెంట్స్ ఆయన ఆలోచన ఎవరికి రాదనేసి మేమంతా కూడా చాలా కృషి చేసి మేము కూడా కుప్పం వాళ్ళంతా కూడా అదృష్టం చేసినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మేము కుప్పం అనేది ఏమి అనేసి కుప్పం అంటే ఎక్కడ తెలియదు ఎవరికి కూడా. కంగుంది కుప్పం అంటే కంగుంది కుప్పం ఇది అంటూ ఉండదు. ఇప్పుడు వరల్డ్ వైజ్ ఢిల్లీ వరల్డ్ వైజ్ అంటే అమెరికా స్టేట్ వైజ్ మొత్తం కుప్పం చంద్రబాబు నాయుడు కాన్సెన్సీనా ఓకే వెరీ గుడ్. ఎవరి మీద అంటేనే కుప్పం అంటేనే చంద్రబాబు కాన్సెన్సీనా అనేసి ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా దాని అంతా కూడా మనసులో పెట్టుకొని మనము అదృష్టం చేసిన వాళ్ళు కాబట్టి అందరూ ఈసారి ఐకమత్యమై కలిసికట్టుగా పనిచేసి ఇంకా 1,00,000 ఓట్లు ఈసారి మెజార్టీ చంద్రబాబు నాయుడికి మేమంతా కూడా కృషి చేసి 1,00,000 ఓట్లు మెజార్టీ తెప్పిస్తామనేసి మేమంతా కూడా కృషి చేసుకుంటూ మళ్ళా
ప్రతి ఒక్క ఓటర్స్కు, అక్కా చెల్లెలకు, మైనార్టీస్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ముస్లింస్, ఎస్సీ ఎస్టీలకు ప్రతి ఒక్కరికి మేమంతా కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని అత్య మెజార్టీతో 1,00,000 ఓట్ల మెజార్టీతో మేమంతా కూడా గెలిపిస్తామనేసి మేమంతా కూడా కృషి చేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై హింద్, జై